నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీ నేతలను చేర్చుకోవడంపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్తులపై పీసీసీ దృష్టి సారించింది. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి వచ్చే నాయకులను పార్టీలోకి తీసుకోవడంతో ఆందోళనలు నెలకొన్న వేళ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాలపై ఫోకస్ పెంచింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో మనస్తాపానికి గురైన జీవన్ రెడ్డిని బుజ్జగించినా వెనక్కి తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో తాత్కాలికంగా చేరికలను నిలుపుదల చేయాలని పీసీసీ నిర్ణయించింది. అయితే కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 60 కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయి. అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా మరొకటి మిత్రపక్షమైన సిపిఐకి ఒకటి మొత్తం 66 స్థానాలు ఉన్నాయి. ఇది కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి తెగదెంపులు చేసుకున్న ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తోంది. కాంగ్రెస్ సిపిఐలకు చెందిన 66 స్థానాలతో పాటు ఎంఐఎం కు చెందిన 7 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తీసుకుంటే మొత్తం 73 స్థానాలు ఉండగా ప్రభుత్వం కూలేందుకు ఏమాత్రం అవకాశం లేదన్న విషయాన్ని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ అధికారిక పగ్గాలు చేపట్టిన తర్వాత ఇటీవల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు కొందరు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని వ్యాఖ్యలు చేశారు. అప్పటి వరకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచన కూడా చేయని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైంది. బీఆర్ఎస్ కు చెందిన 38, బీజేపీకి చెందిన 8 కలిస్తే ఆ రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సంఖ్య 46కు చేరుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉంటుందని అంచనా వేసిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు ఏఐసీసీ నుంచి అనుమతి తీసుకొని చేరికల ప్రక్రియను కొనసాగిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర నాయకత్వం ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని చేపట్టింది. బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి వచ్చే నాయకులను పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో చేరికలు ఊపందుకున్నాయి. ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ దయాకర్, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు సునీతా మహేందర్ రెడ్డి, అనితారెడ్డిలతో పాటు పలువురు బీజేపీ, బీఆర్ఎస్ కు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన నాయకులు కాంగ్రెస్ లో చేరిన తర్వాత స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడంతో వారి చేరికలను పీసీసీ అలా తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అప్పటి నుంచి చేరికలకు సంబంధించి పీసీసీ వర్గాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దాదాపు నిలుపుదల చేశారని చెప్పవచ్చు. ఒకవేళ ఎవరినైనా చేర్చుకోవాలంటే మొదట రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఓకే చెప్పాలి. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఓకే చేయాలి. ఆ తర్వాత చేరికల కమిటీ ద్వారా పార్టీ కండువా కప్పించుకోవాల్సి ఉంటుంది. ఇంత ప్రాసెస్ ఎందుకని చాలా వరకు చేరికలు నిలిచిపోయాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ 3 రోజుల కిందట ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక అప్పటి నుంచి సంజయ్ పై పోటీ చేసి ఓటమి పాలైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకబూనినవాడు. సంజయ్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన ప్రమేయం లేకుండానే జరగాల్సిందంతా జరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణరావు, ఆది శ్రీనివాసులతో పాటు ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, ప్రేమ్ సాగర్ రావులతో పాటు పలువురు నాయకులు ఆయనను బుజ్జగించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడి సర్ది చెప్పేందుకు యత్నించారు. ఎవరు ఎన్ని చెప్పినా తను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేస్తానని వెల్లడించారు. 40 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్న జీవన్ రెడ్డిని పార్టీ నుంచి బయటకు వెళ్లనీయకుండా నిలుపుదల చేస్తామని ఆయనతో చర్చలు జరిపిన భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు, ఇతర నాయకులు చెబుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉండటంతో తాజా పరిస్థితులను ఢిల్లీలోని సీఎంకు నివేదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు ఏఐసీసీ పెద్దలు ఆయనతో మాట్లాడి సర్ది చెప్పి ఆయనను సంధాయిస్తారా లేకపోతే పోనీ అని వదిలేస్తారో అన్నది చూడాలి.